హలో అండి. ముందుగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ఇక చూసుకున్నట్లయితే వాటి అప్డేట్ వచ్చేసి విఎల్ఓ పోస్టులకు సంబంధించినటువంటి కీలక అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఇక విఆర్ఓ లేదా విఆర్ఏకి సంబంధించినటువంటి ఏదైతే 2025 నోటిఫికేషన్ ఉందో వాటికి సంబంధించి ఎన్ని పోస్టెస్ రాబోతున్నాయి అండ్ వాటికి సంబంధించినటువంటి అర్హత ఏ విధంగా ఉంటుంది అండ్ సిలబస్ సంబంధించినటువంటి అంశాలను ఒక స్పెషల్ వీడియోకి ఈవినింగ్ ఒక స్పెషల్ వీడియో అనేది చేయడం జరుగుతుంది. బట్ ఈరోజు వీడియో ఏంటంటే 10,954 సంబంధించినటువంటి ఏవైతే పోస్టెస్ ఉన్నాయో విఎల్ఓ సంబంధించి వాటికి సంబంధించినటువంటి పోస్టెస్ ఏ విధంగా ఉన్నాయి అండ్ వీటికి సంబంధించి ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారనేసి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. ఫ్రెండ్స్, ఇక ముందుగా చూసుకున్నట్లయితే మనకు 10,954 విఎల్ఓ పోస్టులకు సంబంధించినటువంటి ఒక కీలక అప్డేట్ అనేది మనకు అధికారులు అయితే చెప్పడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే మంజూరుకు క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపినట్టు కూడా ఇక క్లియర్గా మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం. ఇక కొత్త మండలాలు డివిజన్లకు పోస్టుల వారీగా అందించే ప్రయత్నం అయితే చేస్తున్నారండి. అండ్ ఉగాది నుంచి భూభారతి అమలు చేసినాకనే మనకు ఈ విఎల్ఓ పోస్టులకు సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ అయితే రాబోతున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి 10,954 రెవెన్యూ గ్రామాలకు విలేజ్ లెవెల్ ఆఫీసర్ విఎల్ఓ పోస్టులు మంజూరు చేస్తూ క్యాబినెట్ అయితే ఆమోదం అయితే తెలిపింది. అంటే మనకు మొత్తంగా టోటల్గా 10,954 పోస్టెస్కి అయితే ఫినాన్స్ డిపార్ట్మెంట్ కూడా క్లియరెన్స్ అయితే ఇస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే కొత్త రెవెన్యూ డివిజన్లు కొత్త మండలాలకు క్యాడర్ స్ట్రెంత్కు సంబంధించి 217 పోస్టులు వచ్చేసి ఇవ్వడం జరిగింది. అండ్ 33 స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పోస్టుల మంజూరునకు కూడా రాష్ట్ర క్యాబినెట్ అయితే ఆమోదం తెలిపినట్లు తెలుస్తుంది. అండ్ అదే విధంగా భూభారతి చట్టాన్ని కూడా ఉగాది పండుగ రోజు అమలు చేస్తున్నట్లు కూడా రెవెన్యూ శాఖ మంత్రి అయినటువంటి పొంగులేటి శ్రీనివాస్ గారు అయితే అనడం అయితే జరిగింది. అండ్ గురువారం రాత్రి జరిగినటువంటి క్యాబినెట్ తీర్మానాలను ఆయన వెల్లడించారు. అండ్ త్వరలోనే గ్రామ రెవెన్యూ వ్యవస్థ ఆవిష్కృతం కానుంది. అండ్ ఈ క్రమంలోనే గ్రామంలో విలేజ్ లెవెల్ ఆఫీసర్ పేరిట ఓ ఉద్యోగి రానున్నట్లు కూడా ఇక్కడ క్లియర్గా ఒక అప్డేట్ అయితే ఉంది. అండ్ వీటికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు చెప్తానండి క్లియర్గా. అండ్ రీసెంట్గా విఆర్ఓ విఆర్ఏకి సంబంధించినటువంటి వాళ్ళు పూర్వపు విఆర్ఓ లేదా విఆర్ఏలకు సంబంధించినటువంటి అప్లికేషన్ కూడా స్వీకరిస్తున్నట్లు తెలుస్తుంది. అండ్ 33 జిల్లాల నుంచి 9,654 మంది గూగుల్ ఫారాల ద్వారా తమంతట తామే రెవెన్యూ శాఖకు రావడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. వారందరి వివరాలు కూడా కలెక్టర్ అయితే ఇక్కడ చెప్పడం అయితే జరిగిందండి. ఆప్షన్లు ఇచ్చిన వారు టోటల్గా మనకు 9,654 అండ్ ఇందులో విఆర్ఓ కేటగిరీ వచ్చేసి 3,534, విఆర్ఏ కేటగిరీ వచ్చేసి 5,987 అండ్ విఆర్ఏ కేటగిరీ వచ్చేసి 133 అయితే ఉండడం జరిగింది. అంటే దాదాపుగా వీళ్ళందరూ పోను మనకు ఒక 4,000 నుంచి 5,000 పోస్టులకు సంబంధించినటువంటి విఆర్ఓ నోటిఫికేషన్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఫర్దర్గా మీకు ఈవినింగ్ టైంలో మీకు క్లియర్ కట్ వీడియో అయితే చెప్పడం జరుగుతుందండి. వీటికి సంబంధించినటువంటి విద్యా అర్హతలు ఏ విధంగా ఉన్నాయి అండ్ సిలబస్ సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా ఉన్నాయో చెప్తాను. ఫర్దర్గా మీకు ఇలాంటి అప్డేట్స్ కొరకు అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకొని మీకు ఫ్యూచర్లో జాబ్ అప్డేట్స్ అనేది మీకు ఎర్లియర్గా పొందే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి.